పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఉదయ కలశంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నదైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ విషయం ఏమిటంటే లోబడుట. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, తన పేరు అబ్రహాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు అబ్రహాముని నీ దేశం విడిచిపెట్టి రమ్మని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు వెనువెంటనే లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవంగా అబ్రహాం పిలవగానే నా దేశాన్ని వదిలిపెట్టి రావాలా, నా స్వదేశాన్ని వదిలిపెట్టాలా, నా బంధువులను వదిలిపెట్టేయాలా, నా రక్త సంబంధికులను వదిలిపెట్టాలా, నాకున్నటువంటి పరిస్థితులన్నీ నేను వదిలేసి రావాలా, ఇవన్నీ నేను ఎలా వదిలి రావాలి అనేటువంటి ప్రశ్నలు ఏమీ కూడా దేవునికి తిరిగి వేయలేదు అబ్రహాం. దేవుడు పిలిచిన వెంటనే ఆ మాటకి, సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. అంత లోబడేటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాం. అందుకే దేవుడు అబ్రహాముని అంత అత్యధికముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మాటకు లోబడే మనస్సు ఈరోజు అబ్రహాముకు ఉంది. ఈరోజు మనము దేవుని నమ్మిన బిడ్డలుగా, ఈరోజు చాలామంది కూడా విశ్వాసులు అనబడిన వారు, దేవుని నమ్మినటువంటి వారు చాలామంది కూడా దేవుని మాటకు లోబడలేని మనస్సు, లోబడలేని తత్వం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ అబ్రహాము అలా కాదు. ఒక సృష్టికర్త తనకి చెప్పిన మాటకు వెనువెంటనే లోబడి సమస్తమును విడిచిపెట్టే అంతగా లోబడ్డాడు. తన తల్లిదండ్రులను సైతం, స్వదేశాన్ని సైతం, బంధుత్వాన్ని సైతం, రక్త సంబంధాన్ని సైతం వదులుకోవడానికి అంత లోబడి దేవుని మాటకు విలువ ఇచ్చి వచ్చాడు. గనుకే అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించి, అంతగా దీవించి, అంతగా వర్ధల చేసి విశ్వాసులకే తండ్రి అయినట్లుగా దేవుడు అబ్రహాముని నడిపించగలిగాడు. ఈరోజు నిజంగా నీకు లోబడే మనసుందా? దైవజనుడు చెప్పిన మాటకి, సేవకులు చెప్పే మాటలకి చెప్పిన వెంటనే సాకులు చెప్పకుండా, తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా, వేరే కారణాలు చెప్పకుండా దేవుని మాటకు వెంటనే లోబడి ఆ మాట ప్రకారం జీవించేటువంటి హృదయం, ఆ మనస్సు ఖచ్చితంగా ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డలుగా, క్రైస్తవులుగా మనకు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణంగా ఈరోజు దేవునికి లోబడే మనసు, ఆ హృదయం దేవుడు మనకి నిశ్చయముగా ఆయన తన మహాకృపను ద్వారా దేవుడు మనకిచ్చిన, నీవు లోబడే వ్యక్తివైతే, విధేయత చూపించే వాడివైతే, విధేయత చూపించేదానివైతే నీవు కూడా అబ్రహాము వలె ఆశీర్వాదానికి కారకుడిగా దేవుడు నిన్ను చేయాలంటే నీకు లోబడే మనసు ఉండాలి. అది దేవునికైనా, దేవుని యొక్క మాటకైనా, దేవుని సన్నిధికైనా, దేవుని యొక్క సేవకులకి ఇచ్చే ఆ విలువైన ఆ మాట వినడం వెంటనే నువ్వు చేయగలిగే మనసు నీకుంటే నిశ్చయముగా దేవుడు ఆ లోబడే మనస్తత్వాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం, అబ్రహాము లాంటి దీవెన పొందుకోవాలంటే లోబడే మనస్సు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ నామాన్ని బట్టి ప్రభువా, ఇంతవరకు నేను నీ సన్నిధిలో అబ్రహాము నీ మాటకు లోబడి సమస్తాన్ని విడిచి వచ్చిన అబ్రహామును దీవించావు. ఈరోజు మాకు కూడా నీ మాటకు లోబడే హృదయం, దైవజనులకు మాటలకు లోబడే హృదయం మాకు దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.